ఉపయోగపడతాయి, మీరందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. గతంలో అదే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు రావాలంటే తెరలు కట్టాలి, చెట్లు నరికేయాలి, అప్పుడు మాత్రమే ముఖ్యమంత్రి వచ్చి పోయాడనేటువంటిది మనకి తెలిసే అర్థం. ఇవాళ ఒక చెట్టు కాదు కదా, చిటారు కొమ్మను కూడా తొలగించిన దాఖలాలు సోమశిల ప్రాజెక్టులో చేయలేదు. మళ్ళీ ఈనాడు ఒక పాపులర్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, 164 శాసనసభ్యులు కలిగిన ముఖ్యమంత్రి, 97% ప్రజా అభిప్రాయం పొందినటువంటి ముఖ్యమంత్రి వస్తే చెట్టు ఆకు కూడా కదలనీయకుండా ఆయన ప్రయాణం సాగింది. ఎక్కడా తెరలు కట్టలేదు, అందరు శాసనసభ్యుల్ని బస్సులో ఎక్కించుకున్నాడు, అన్ని ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివరాలన్నీ తెలుసుకున్నారు. వచ్చి ఆ యొక్క గ్రామం, ఆ యొక్క మండలం, ఆ నియోజకవర్గం యొక్క ప్రజల నాడి కనుక్కోవడానికి ఒక చర్చా వేదికను కూడా పెట్టి బలవంతపు సమూహాలను ఏర్పాటు చేయడానికి, వేల సంఖ్యలో నాకు జనం కావాలి, నేను మాత్రం చెర్ల మాటనే వస్తాను, జనాన్ని మీరు తోలండి, నేను మైక్లో ఉపన్యాసం చెప్తా అన్న ముఖ్యమంత్రి కాదు ఈ ముఖ్యమంత్రి. అది గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి గారి కార్యక్రమం. ఇది ప్రజా అభిప్రాయం మీద పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనేది ఇవాళ స్పష్టంగా మనకు కనపడింది. ప్రజల అవసరాలు తెలుసుకోవాలంటే ప్రజల మధ్యనే కూర్చోవాలి, చర్చా వేదికలో వాళ్ళ అవసరాలు తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించాలి అన్నదే ఈనాటి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతోనే ఎటువంటి సమాచారం జిల్లా అధికార యంత్రాంగానికి ఇవ్వకుండా, అందులో సామాన్య ముఖ్యమంత్రి కాదు ఈయన, Z+ కేటగిరీ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, టెర్రరిస్ట్ అటాకుల్లో బయటపడినటువంటి ముఖ్యమంత్రి, ఈ దేశంలో అత్యంత ప్రధానమైనటువంటి భద్రత కలిగినటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. అయినా భద్రతను పక్కన పెట్టాడు, యంత్రాంగాన్ని పక్కన పెట్టాడు, నేరుగా తన హెలికాప్టర్లో సోమశిల చూడడానికి వస్తున్నాడని అంటే చివరి నిమిషంలో తెలుసుకున్న మేము హడావుడిగా పరిగెత్తామే తప్ప ఎటువంటి ఏర్పాట్లకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఆనాడు వచ్చారు, హెలీప్యాడ్లో దిగ్గానే ముఖ్యులందరినీ కలిశారు, అందరినీ తోడు తీసుకున్నాడు, సోమశిల ప్రాజెక్టును చూద్దాం పదండి అన్నాడు, జరిగిన నష్టాన్ని చూశాడు, ప్రాజెక్టు పైకి వెళ్ళాడు, ప్రాజెక్టు గేట్లు, ఆ గేట్లు తెరవడానికి ఉపయోగించేటువంటి రోపులు, ఆ తర్వాత దానికి ఉన్నటువంటి రీటైనింగ్ వాల్స్, వాటన్నిటితోటి దెబ్బతినిపోయి నష్టపోయినటువంటి ప్రాజెక్టు ఏప్రాన్లు అన్నీ కూడా గమనించి వివరాలు తెలుసుకున్నాం. అక్కడి నుంచి సోమశిల హై లెవెల్ కెనాల్ ఏదైతే పని చేస్తూ ఆపేశారో, గత ప్రభుత్వంలో నిర్లక్ష్యం చేశారో దాన్ని కూడా పరిశీలించారు. అక్కడి నుంచి వచ్చి చర్చా వేదికలో పాల్గొన్నారు. ఆ సందర్భంలో జరిగినటువంటి వివరాలన్నీ కూడా మీ దృష్టికి తేవాలి, మీ ద్వారా ఈ జిల్లా రైతాంగానికి ముఖ్యంగా తెలియాలనే ఆలోచనతోనే ఈనాడు ఈ మీడియా సమావేశాన్ని పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా మేమందరం కలిసి ఏర్పాటు చేస్తున్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. దాదాపుగా ఈ యొక్క సోమశిల రిజర్వాయర్కి జరిగినటువంటి నష్టాన్ని వెంటనే మరమ్మతులు చేపట్టాలని డిఆర్సీ సమావేశాల్లో, జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఐఏబీ సమావేశాల్లో ఆనాడు నేను అధికార పార్టీలో ఉన్నా, మా సోదర శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక యజ్ఞమే చేశాం, ఒక పోరాటమే చేశాం ప్రభుత్వంతో. ప్రభుత్వ శాసనసభ్యులం అవి కూడా పోరాటం చేయాల్సిన దుస్థితి ఆనాడు ఉంది. చేసినప్పటికీ మాకు ఎలాంటి ఫలితాలు దక్కలేదు. 99 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పి
ఒక జీవో ఇచ్చారు. ఆ రోజు దురదృష్టం మరింత అయిందంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఒక మంత్రి, ఆయనే ఇరిగేషన్ శాఖ మంత్రి, ఆయన ఏమి చూశాడో, ఏమి చెప్పాడో, ఏమి రిపేర్ చేశాడో కనీసం చేసిన దాఖలాలు లేవు. ముఖ్యమంత్రి గారికి చెప్పిన పరిస్థితి లేదు. అదే ఈనాడు ఈ ప్రభుత్వంలో ఇరిగేషన్ శాఖ మంత్రి గారు వెంటనే వచ్చారు, సోమశల ప్రాజెక్టును పరిశీలించారు, దీని అవసరాన్ని ముఖ్యమంత్రి గారికి చెప్పారు. ఇవన్నీ కూడా 70 రోజుల మా పరిపాలనలోనే జరిగాయని చెప్పి మీకు మనం చేస్తాం. మాది 100 రోజుల టార్గెట్, 100 రోజుల్లో ఫలితాలు చూపించాలి ప్రజలకు అనుకున్నాం. కానీ ఇవాళ 50 రోజుల్లోనే ఇరిగేషన్ మంత్రి గారు సోమశల ప్రాజెక్టులన్నీ ఆయన విజిట్ చేయడం జరిగింది. 70 రోజులు పూర్తి కాకముందే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే సోమశల ప్రాజెక్టుకు వచ్చి ప్రాజెక్టు యొక్క పరిశీలన చేసి ఏమేమి అవసరం అనేది తెలుసుకోవడం జరిగింది. ఆయనకు ఫోటోలు మనం గతంలో చూసాం, ఫోటోలు నిన్న కూడా ఎగ్జిబిట్ చేశాం. అన్ని గేట్లు తుప్పు పట్టిపోయాయి, గేట్లు ఆపరేషన్కి ఉపయోగం లేవు. ఆ గేట్లకు వాడే రోపులన్నీ ప్రాజెక్టు కట్టినప్పుడు ఏర్పాటు చేసిన రోపులు, కనీసం వాటికి గ్రీస్ కూడా వాడక, గ్రీసు పూసే దాఖలాలు లేక, డబ్బు లేక ఇంజనీర్లు వదిలేస్తే అవి తుప్పు పట్టిపోయి మెలిదిరిగిపోయి తెగిపోయే పరిస్థితి. మరొక అన్నమయ్య ప్రాజెక్ట్ అవుతుందేమో ఈ సోమశలని భయపడ్డాం మేము. లక్షలాది మంది ప్రాజెక్టు కింద ఉన్న రైతాంగం, గ్రామాలు, నెల్లూరు జిల్లా ప్రజానీకం ఏమవుతుంది అనేటువంటి ఆందోళన మాలో ఉన్నింది. కానీ ఆ ప్రభుత్వంలో జరగంది ఈ ప్రభుత్వంలో చేసి మనం దాన్ని మళ్ళీ పూర్వ వైభవంలోకి తేవాలని చెప్పి చేసిన ప్రయత్నం. దానికనే పని మొదలు పెట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఒక 200 క్యూబిక్ మీటర్లు మాత్రం వేయగలిగారు. ఇది చాలదు. 1000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ప్రతిరోజు వచ్చే విధంగా యావరేజ్ చేసుకొని పనులు మొదలు పెట్టమని చెప్పి నిన్న ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దానికి అవసరమైన డబ్బు విడుదల చేస్తాం. కాంట్రాక్టర్లను ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు ఇది. ప్రజల అవసరాలకి ప్రాజెక్టులను నిర్మాణం చేశాం, దాన్ని కాపాడుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పడం జరిగింది. ఈ సెప్టెంబర్లోగా 25,000 నుంచి 30,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని వేయాలి అని చెప్పి అధికారులకు ఆదేశించి 2025 మార్చి సీజన్ లోపల 37,000 క్యూబిక్ మీటర్లు వేసి పూర్తి స్థాయిలో దీనికి భద్రతను ఏర్పాటు చేయండి అన్న ఒక ఆదేశం ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా దానికి అవసరమైనటువంటి డబ్బులు మంజూరు చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకున్నారు. క్రస్ట్ గేట్లు ఆ రోపులన్నీ కూడా 1988లో ఏర్పాటు చేస్తే కనీసం దాన్ని గ్రీస్ అప్లై చేసే పరిస్థితి లేని గత ప్రభుత్వం చూసి ఈ ప్రభుత్వంలో అవసరమైన నిధులు ఇస్తామని చెప్పి దానికి 2.42 కోట్ల రూపాయలు అవసరమవుద్దంటే వెంటనే విడుదల చేస్తున్నాం, టెండర్లు పిలిచి పనిచేయండి, అవసరమైన మేరకు మీరు షార్ట్ టెండర్లైనా పిలవండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. సోమశల కుడివైపు హెడ్ రెగ్యులేటర్ కూడా దెబ్బతినిపోయింది. దానిలో ఎస్కేఎఫ్ఎఫ్ కెనాల్ కండలేరుకి నీళ్లు వెళ్ళాలి, దానిలో నుంచి దక్షిణపు కాలువకి నీళ్లు వెళ్ళాలి. ఆ యొక్క హెడ్ రెగ్యులేటర్ కూలిపోయిందంటే ఆ అవసరానికి 5,40,00,000 రూపాయలు మంజూరు చేసి వెంటనే పనులు చేయండి అని చెప్పడం జరిగింది. సౌత్ ఫీడర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటే 18 లక్షల రూపాయలతో కెనాల్ స్లూయిస్లన్నీ రిపేర్ చేయమని అనుమతులు ఇవ్వడం జరిగింది. సోమశల కుడి రిటైనింగ్ వాల్ దెబ్బతిన్నది అంటే 9.5 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించి దాన్ని పనులు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు చేయండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అత్యవసరమైన పనులు ఈ సీజన్లో మనం చేసి ప్రాజెక్టును కాపాడుకుంటూ ఈ జిల్లా తిరుపతి జిల్లా రైతాంగానికి నీళ్లు ఇవ్వండి. వీటి అవసరాలు తీరిన తర్వాత నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి స్థాయి రిపేర్లు చేపడదాం. సోమశల ప్రాజెక్టు నెల్లూరు జిల్లా రైతాంగానికి జీవనాడి లాంటిది, రైతాంగం యొక్క ప్రయోజనాలకి కట్టుబడి ఉంది నా ప్రభుత్వం అని చెప్పి చెప్పకనే చెప్పి అన్ని మంజూరులు ఇచ్చి నేను రోజూ మానిటర్ చేస్తాను, దీనికి కావాల్సిన పనులు వెంటనే చేయండి అని చెప్పి
జిల్లా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈరోజు సోమశల్లో 26.432 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 11,898 క్యూసెక్కుల నీరు కృష్ణా రాయలసీమ జలాల నుంచి, తుంగభద్ర నుంచి విడుదలయ్యే నీరు ఇవాళ మనకి సోమశలకు చేరుతూ ఉంది. 11,898 క్యూసెక్కులు అంటే కొంచెం ఇంచుమించుగా 1 టీఎంసీ నీరు సోమశలకు ప్రతిరోజు వస్తూ ఉంది. అందువల్ల అది 26 టీఎంసీలకి పెరిగింది. అలాగే కండలేరు డ్యాంలో 5.8 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఇది డెడ్ స్టోరేజ్ కన్నా కిందకి దిగిపోయింది. ఇందులో నుంచి తాగడానికి కూడా నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. అయితే ఇన్ఫ్లో చూస్తే అక్కడ ఏమీ లేదు. సోమశల నుంచి మనం వదలడం లేదు. కానీ కండలేరు రిజర్వాయర్ కింద దాహార్తి తీర్చేటువంటి మంచినీటి ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ మంచినీటి ప్రాజెక్టుల ద్వారా తిరుపతికి కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది, తిరుమలకు కూడా నీళ్ళు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవసరాల కోసం ఈరోజు సోమశలలో ఈ రోజు నుంచే 2,000 క్యూసెక్కుల నీరు తెలుగు గంగ ప్రాజెక్టు ద్వారా కండలేరుకు విడుదల చేస్తున్నాం. ఒక 4-5 రోజుల్లో కండలేరుకి ఆ నీరు చేరుతుంది. అక్కడి నుంచి సత్యసాయి గంగ కెనాల్ ద్వారా, అంటే పూండి కెనాల్ ద్వారా మన ఏర్పేడు దాకా తీసుకెళ్ళి అక్కడ మేర్లపాక, మల్లిమడుగు రిజర్వాయర్లకి నీటిని తరలించి తిరుపతి, తిరుమల దాహార్తి తీర్చడానికి మనం నీటిని విడుదల చేస్తూ ఉన్నాం. సోమశల నీరు ఇవాళ మనకి 26 టీఎంసీలు ఉంది కాబట్టి రోజుకు 2,000 క్యూసెక్కులు మాత్రం, 11,000 ఇంట్లో ఉంది. అందులో 2,000 క్యూసెక్కులు తిరుపతికి మంచినీళ్ళు ఇవ్వడానికి రాత్రే అధికారులతో మాట్లాడి ఏర్పాటు చేసి దానికి విడుదల చేస్తున్నామని చెప్పి ఈరోజు మీ ద్వారా ఇవాళ తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇక ఉత్తరపు కాలువ ఉంది, జీకేఎం కెనాల్. కాలువకి 522 కోట్లు మంజూరైంది. ఖర్చు పెట్టింది 182 కోట్లు. కాలువ వెడల్పు చేయాలి, సిమెంట్ లైనింగ్ చేయాలి, రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు తీసుకెళ్ళాలి కందుకూరు నియోజకవర్గంలో. దురదృష్టం ఏంటంటే కాలువ వెడల్పు చేయడానికి పగలగొట్టారు, వెడల్పు చేయడానికి తవ్వేశారు, కాంక్రీట్ లైనింగ్ జరగలేదు. ఆ తర్వాత కెనాల్ పనులు కూడా జరగలేదు. యథావిధిగా మళ్ళీ మొత్తం ఈ తవ్విన మట్టి అంతా పూడిపోయింది. కాలువలో నీళ్లు ప్రవహించేటువంటి పరిస్థితి లేదు. కలిగిరి మండలంలో డీప్ కట్ ఉంది. దాన్ని వెడల్పు చేస్తే తప్ప రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు పోవు. దాన్ని కూడా చేయాల్సిన అవసరం ఉంటే గత పాలకుల యొక్క నిర్లక్ష్యం, గత కాంట్రాక్టర్ల యొక్క వాళ్ళ బిల్లులు చెల్లించలేదని వాళ్ళు పారిపోయే పరిస్థితి. ఇవాళ ఎవరు పనిచేయాలో తెలియని అయోమయ స్థితిలో తెలుగు గంగ అధికారులు ఉన్నారు. ఈ విధంగా